హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. సో తమ్నీల్ చూసే ఉంటారు కదా, పనసకాయ ఫ్రూట్ అన్నమాట. ఇది దాని గుజ్జు ఇది. సో దీన్ని ఎలా అంటే ఎలా దీన్ని తీయడానికి ట్రై చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎన్ని అవర్స్ పట్టింది, నరకం చూసాము. సో ఈ వీడియోలో అంత చూద్దాం. ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, పనసకాయ కోసే టైంలో ఒక పెద్ద కత్తి లాగా తీసేసుకోవాలి, ఒక చిన్న షాక్, ఒక కత్తి. ఆ కత్తికి ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ ఎందుకు అని అంటే, దానికి పనసకాయకి ఫుల్ గమ్ ఉంటుంది అన్నమాట. గమ్ ఉండడం వల్ల మనకి అంత బంక అనేది అతుకుతుంది. అతకడం వల్ల అది పోదు. సో అందుకే మనం హ్యాండ్కి నూనె పూసుకోవాలి. నూనె పూసుకొని కొయ్యడానికి ట్రై చేయాలి. ఇక్కడ మా తోటి కోడలు, తన పేరు అఖిల, తను ట్రై చేస్తున్నారు కొయ్యడానికి. చాలాసేపు పట్టింది. బట్ వీడియోలో నేను స్పీడ్ మూడ్ పెట్టేసి చూపిస్తున్నా. చూడండి ఎంత కష్టపడతారో. చాలా అవస్థ అయిందన్నమాట. ఇది పండు పండింది కాబట్టి మాకు కొంచెం ఈజీ అయింది. ఈజీ అంటే 2 అవర్స్ పట్టింది దాన్ని అన్ని కోసి అవి తీసి పెట్టడానికి. చూడండి చూపిస్తున్నా కదా, అక్కడక్కడ లైట్గా బ్లాక్ కలర్లో అయింది. అబ్జర్వ్ చేసిరా? అది ఎందుకు అవుతుందంటే, పండిన వెంటనే మనకు తెలుస్తుంది, స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఇంకా పండలేదు అని చెప్పేసి అట్లా ఉన్నాం అనుకోండి, సో అట్లా అయిపోతుంది, బ్లాక్ కలర్లో వచ్చి అక్కడ ఖరాబ్ అవుతూ ఉంటుంది. చూడండి కోసిల్లు కదా, దాన్ని ఇప్పుడు విప్పడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవ్వట్లేదు. అబ్బాయిలు ఉంటే బెటర్ ఇట్లాంటి టైంలో. ఎందుకు అని అంటే, మన బలంతో పోలిస్తే వాళ్ళ బలం ఎక్కువ ఉంటుంది. సో ఫోర్స్ వల్ల దాన్ని ఇట్లా ఇరగొట్టవచ్చు. అది అవ్వట్లేదు అని చెప్పేసి మా అత్తమ్మ కూడా ఇన్వాల్వ్ అవుతారు. చూడండి ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తారు దాంతో ఇద్దరు. చూడండి ఎట్లా చేస్తున్నారో. ఎంత బలం ఉంటే అంత బలంతో దాన్ని నిగ్గుతున్నారు ఇద్దరు. మా అత్తమ్మ కూడా దాన్ని మళ్ళీ ముట్టుకోవాలి అని చెప్పేసి ఆయిల్ పెట్టుకున్నారు. సో ఆయిల్ మస్ట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా వేసినప్పుడు, కొనుక్కొచ్చుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆయిల్ పెట్టుకోండి. ఆ అఖిల తిన్నది, సో బాగుందని చెప్తుంది. నేను ఫస్ట్ టైం అన్నమాట ఈ పనసకాయ కూడా. మా చిన్నోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. సో చిన్నపిల్లలకి తినిపిస్తే ఏంటి అని అంటే హెల్దీ అన్నమాట. హెల్దీ అంటే మోషన్ ఫ్రీ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి ఎక్కువ తక్కువ తినొద్దు, బెటరే, బట్ ఎక్కువ తినొద్దు. నేను ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్లలో మొబైల్లో చూడడం తప్ప నార్మల్గా ఫస్ట్ టైం చూస్తున్నా నేను. సో నన్ను తినమంటే నేను తిన్నాను, బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ హైలైట్ అన్నమాట. ఫుల్ ప్రోటీన్ ఇది. సో నాకు బాగా నచ్చింది. బట్ నేను ఎక్కువ తీసేసుకోలేదు, ఒక 7-6 అట్లా తీసేసుకున్నా. లోపల ఇత్తులు అంటే గింజలు, ఆ గింజలు కూడా ఉంటాయి. గింజల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, వాటిని ఎండబెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వేయించాలి. వేయించిన తర్వాత మనకు అది యూజ్ అవుతుంది, మనం తినొచ్చు. అది కూడా మనకి హెల్దీయే. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు వాళ్ళ పిన్నితో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా గుద్దుతూ ఉంటాడో, భలే ఆడుకుంటాడో. ఆ పండు కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అటే పోతూ ఉంది వాని కన్నంతా. చూడండి ఎట్లా తీస్తున్నారో దాన్ని. అది తీయడానికి కూడా మన వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు మస్తు పెయిన్ వస్తూ ఉంటాయి. సో బాగా ఇబ్బంది దీంతో. నరకం అనిపించింది తనకైతే. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందట, వాళ్ళ రిలేటివ్స్. సో వీళ్ళకి కాసినప్పుడు వీళ్ళకి ఒక 4-5 ఇస్తారంట. తను ఇక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. ఇది ఎప్పుడైనా దీన్ని కొనుక్కున్నా, మనకు కావాలనిపించిన, ఏం పని లేకుండా ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నాం, తిన్నాం కదా, సో కూర్చుందాం, దీన్ని రెడీ చేద్దాం అన్నట్టు ఉంటేనే దీని ముందు కూర్చోవాలి. ఒక్కసారి దీన్ని అంటే కొయ్యడం అవన్నీ వేసిళ్ళు అనుకోండి, ఏం పని పెట్టుకోవద్దు, ఖచ్చితంగా 2-3 అవర్స్ పడుతుంది అన్నమాట. మళ్ళీ అవన్నీ కడగడమైనా క్లీన్ చేయడమైనా చాలా కష్టం. చూడండి తను అంటే తీస్తుంది కదా, అది తీసే విధానం ఇంపార్టెంట్. మంచి నీట్గా వస్తుంది అన్నమాట. మనకు తీయొచ్చు అని చెప్పేసి తీస్తే అంత గుజ్జు గుజ్జు అయిపోతూ ఉంటుంది. అదంతా తీసేస్తున్నారు. చూడండి అబ్జర్వ్ చేసేలా మీరు కూడా. సో హెల్దీ ఫ్రూట్ తినడండి, తింటే బెటర్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ లేడీస్ అవాయిడ్ చేయాలి దీన్ని, ఎందుకంటే ఎక్కువ తీసేసుకోవద్దు, అంత హెల్దీ అవ్వదు వాళ్ళకి. బెటరే, బట్ చాలా 1-2 కంటే ఎక్కువ తీసేసుకోవద్దు. మనలాంటి నార్మల్ పీపుల్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటర్, హెల్దీ. ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం అవాయిడ్ చేయండి. వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు కదా, ఈ ఫ్రూట్ బెటర్ అని చెప్పేసి. సో అంటే ఇది వద్దన్నమాట. ఎంత బాగా వచ్చింది చూడండి, ఫ్లవర్ టైప్లో వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది తను. చాలా కష్టపడ్డారు పాపం.
స్మెల్ మాత్రం ఒకలాగా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, పెట్టేసుకున్న తర్వాత అది ఎట్లా అంటే చాలా మొత్తం ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అన్నిటికీ మొత్తం అంటుకుంటూ ఉంటుంది స్మెల్. సో ఒకే రోజులో అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫైనల్ అన్నమాట. సో తీసిన తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రూట్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.